కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి ఈ వారమంతయు అనే రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి ఆయన తేజో మహిమ నిలుచు ప్రదేశంలో ఆయన ఉచితమైన కృపతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టి ఆయన వాక్యమును వినుటకు మనకు కృప దయచేసిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇందాక బ్రదర్ సాక్ష్యం వాళ్ళ పాస్టర్ గారి విషయంలో చెప్పినప్పుడు నాకు కూడా దేవుని కృప అర్థం చేసుకోవడం తెలుసు. మీకు తెలుసు సుహాసిని గురించి. పల్స్ అనేది మినిమం 60-70% ఉంటే బ్రీతింగ్ కానీ అట్లా ఉంటుంది. తనకైతే 50%, 52%, అంతకుముందు 53 ఉంది. అది మొన్న చెకప్కి వెళ్ళినప్పుడు కూడా 52 మాత్రమే ఉంది. డాక్టర్ చెప్పారు రోజుకు 30-60 కిలోమీటర్లు జర్నీ చేయడం కష్టం, చేయకూడదు, మానయ్య. ప్రాణం కంటే ఉద్యోగం గొప్పది కాదు, ఎలా జరిగితే అలా జరిగింది. కానీ దేవుని కృపను బట్టి చేయకపోతే ఎట్లా? బిడ్డల చదువులో ఉంటుండగా చాలని జీతాలతో దేబురిచ్చుకుంటూ ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కష్టం. నాకు చేతనైనంత నేను పోరాడుతానని తన ఉద్యోగం చేస్తుంది. అలా ఉద్యోగం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదైనా ఆయన చేటుకు సమర్థుడైన దేవుడు, మన జీవితాలకు చాలిన దేవుడు, మన అవసరతలన్నిటినీ తీరుస్తూ మనల్ని బలపరుస్తూ మన విశ్వాసాన్ని స్థిరపరిచే దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పట్లాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇంకొక మాట ఈరోజు ధ్యానం చూద్దాం. చూడండి, 21వ వచనం. చాలు. ఈరోజు లేకుంటే ఈ రోజుల్లో క్రైస్తవులు చేస్తున్న ఒక తప్పిదం, క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు ఎలా ఉండాలో మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి ఈ నేటి రోజుల్లో మనము దేవుని ఎరిగిన వారమా, తెలుసుకున్న వారమా? ఏంటంటే దేవుని ఎరిగిన వారమా, తెలుసుకున్న వారమా? మీ అందరికీ చంద్రబాబు నాయుడు తెలుసు. ఎలా తెలుసు? మన ముఖ్యమంత్రి అని తెలుసు. మరి తెలిస్తే ఆయనతో మాట్లాడగలుగుతున్నామా? తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? తెలిస్తే మీ అవసరతలు అక్కర్లు చెప్పగలుగుతున్నారా? ఆ సహాయాన్ని మీరు పొందుకోగలుగుతున్నారా? ఏమీ లేదు. ఆయన అధికారంలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఏదైనా చెడుకు సమర్థుడైన ఆయన తెలుసు, కానీ ఏమీ కూడా పొందుకోలేకపోతుంది. ఈ రోజుల్లో కూడా భక్తి కూడా అలానే అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు, సంఘము తెలుసు, సహవాసము తెలుసు, నీతి తెలుసు, సత్యము తెలుసు, పాపము తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలిసిన దాన్ని బట్టి బ్రతకట్లేదు. తెలుసుకున్న దాన్ని బట్టి మార్చుకోవట్లేదు, సరి చేసుకోవట్లేదు, చక్కదిద్దుకోవట్లేదు.
దేవుడు ఈరోజు ఒక నేరారోపణ, నిందారోపణ, వారు దేవుని ఎరిగి ఉండి, మనం చదువుతాం, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మరి ఈరోజు మనం ఎంతవరకు దేవుని ఎరిగి ఉన్నాం? పాట పాడుతూ ఎరిగితినయ్యా నీ మహిమ ప్రభావం. ఈరోజు మనం ఒక పరిశీలించుకోవాల్సినటువంటి ఒక సత్యం మనకు ఎంతవరకు తెలుసు? ఈ విషయాన్ని మీకు పదే 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 చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుని గురించి, ఆయన గుణ లక్షణాల గురించి, ఆయన ఏం కోరుకుంటున్నాడో దాని గురించి, ఆయన ఎలా ఉండమంటున్నాడో దాని గురించి, ఏ విధంగా జీవించమన్నాడో ఆ పరిశుద్ధమైన జీవితం గురించి మనం తెలియకపోతే మనం బ్రతకలేము. ఇప్పుడు మనమందరము దేవుని చూడలేదు, కానీ దేవుని ఎరిగిన వారిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. మనకు తెలుసు, పై వచనాల్లో కూడా మనం చదివితే దేవుడు 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచుండే గనుక వారు నిరతురులై ఉన్నారు. దేవుడు తను తాను ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. ఇంకా మన అదృష్టవంతులు 2025 సంవత్సరాల క్రితమే ఆ వాక్యమే, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి, దైవత్వం అంటే ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని నమ్మిన వారు ఎలా బ్రతుకుతారు అని ఆయన బ్రతికి మాదిరి చూపించి మన కోసం మరణించి పాపం నుంచి మనల్ని విడిపించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన విషయం మనందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అంటే నా రక్షకుడు అని చెప్తాం. యేసుక్రీస్తు ఎవరు అంటే విమోచకుడు, నా పాపముల గురించి మరణించిన వాడు అని చెప్తాం. నా కోసం మరణించిన వాడు అని మనం ఆరాధన చేస్తాం. మరి ఆయన ఎరిగి ఉండి, దేవుని ఎరిగి ఉండి ఆయనను దేవునిగా ఏం చేయలేదు, మహిమపరచలేదు అని చదువుతాం. దేవునిగా మహిమపరచడం, ఆయన ఎరిగి ఆయనలాగా మనము ఆయన కోరుకున్నట్లుగా మనం బ్రతకడమే దేవుని మహిమపరచడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. మరి ఆయన ఎరిగి ఉన్నాము అని ఎట్లా మనం చెప్పుకుంటాం? మనకు తెలుసు మనం ఎరిగి ఉన్నాము. నువ్వు దేవుని ఎరిగి ఉన్నామని ఎదుటి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? దేవునితో ఒక సంబంధం ఉంది అని ఎదుటివారు నీ గురించి ఎప్పుడు చెప్పుకోగలుగుతారు? ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఈ లోకంలో మనకు కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉన్నవాడిగా మనం ఈరోజు లోకానికి కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని ఎరిగిన వాడు ఎవడు కూడా దేవుని చూడలేదుగా. మరి దేవుణ్ణి నేను చూసిన వాడు అన్నట్ల దేవుని ఎరిగిన వాడు ఎవరు అంటే దేవుని ఎరిగి ఉండడం అంటే ఏంటి అనే మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చాలు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. దేవుని ఎరిగిన వాడు ఎవరంటే దేవుని ఆజ్ఞలు తెలిసిన వాడు. ఎవరు? దేవుని ఆజ్ఞలు. ఎన్ని తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఇప్పుడు పిల్లల గురించి, పిల్లల నుంచి మనం ఆశిస్తాం. పిల్లలు తప్పిదం చేస్తే తల్లి అంటుంది, అరే మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా,
నువ్వు అట్లా ఉండకూడదు కదా, అట్లా చేస్తే మీ నాన్న కోపడతాడు కదా, ఇది ఇష్టం లేదు కదా అని తల్లి పిల్లవాడికి చెప్తుంది. తండ్రి గురించి వాడికి ఏం తెలుసో దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే కోపం. తండ్రి కూడా చెప్తాడు, మీ అమ్మకు ఇలా ఉండకూడదు, మాకు ఇలా ఉండకూడదు అని ప్రతిదీ కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఇష్టాలేంటో, ఏ విషయంలో కోపపడతారో, ఏది వద్దంటారో, ఏ విషయం వెళ్తే బాధపడతారో వాళ్ళు ఎరిగి బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా అంటే మా నాన్నకి ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం లేదు, మా అమ్మ కోపడిద్ది అని పిల్లలు అలా చేయకుండా జాగ్రత్త పడతారు. ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల మనస్తత్వం ఎరిగి, అంటే ఏ విషయంలో కోపపడతారు, ఎక్కడ బాధపడతారు, దేనికి దండిస్తారు, దేనికి తిడతారు, ఎక్కడ ప్రేమిస్తారు అనే ఆలోచన పిల్లలకు తెలిస్తే తల్లిదండ్రుల విషయంలో ఇబ్బంది లేకుండా, బాధ పెట్టకుండా బ్రతుకుతారు. మరి ఆత్మీయ తండ్రి, మన యొక్క తండ్రి, తన రక్తము ద్వారా మన కనినటువంటి తండ్రిని మనం తెలుసుకోకుండా బ్రతుకుతే ఎన్నో సార్లు ఆయనకి ఆయాసపరిచి ఉంటాం, ఎన్నోసార్లు ఆయన ఇబ్బంది పెట్టి ఉంటాం. కారణం ఏంటి అంటే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకునేవాడు ఎవడు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనినవాడే, ఆజ్ఞలు తెలుసుకున్నవాడే. అదే మాట మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయనను ఎరిగి ఉన్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయనను ఎరిగి ఉన్నాము. అంటే ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నామో వారు కలిగి ఉండే లక్షణం ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఏంటో అవి తెలుసుకొని ఎరిగి ఉండి వాటిని గైకొని వాటి ప్రకారం బ్రతుకుతుంటారు. ఎందుకు బిడ్డల గురించి, పిల్లల గురించి చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డల ప్రవర్తన విషయంలో బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, సంతోషపడే తల్లిదండ్రులు ఉన్నారు. ఒక తల్లిదండ్రిగా నువ్వు బిడ్డలు ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే బాధపడుతుంటావో, ఏం చేస్తే సంతోషపడతావో మీరు ఎరుగుదురు. కాబట్టి మన తండ్రి దేవుడు కూడా మన విషయంలో అలాంటి ఆలోచన కలిగి ఉంటాడనే సత్యాన్ని మీకు విశదపరచడానికి ఆ ఉపమానం లేకుంటే ఆ పోలిక చేయడం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన ఎరిగి ఉండటం. ఇంతకు ఏంటి ఆజ్ఞ? ఎన్ని రకాలైన ఆజ్ఞలు ఉన్నాయి? చాలామంది అంటారు ఆ ఆజ్ఞలన్నీ కూడా పాత నిబంధనలు ఇక్కడ దేవుడు కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కాబట్టి మనం ఎలాగైనా బ్రతకొచ్చు, కృప కింద ఉన్నాము, కనికరం కింద ఉన్నాము, కృపలో ఏ తప్పిదమైనా చేయొచ్చు. అందుకనే పౌలు అంటే కృప విస్తరించిందని పాపంలో నిలిచి ఉంటామా? అట్లా అనకూడదు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కాదనట్లేదు అని మన ఇష్టానుసారంగా బ్రతికితే ఒకరోజు ఖచ్చితంగా దాని తీవ్రత, దాని యొక్క ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు ఒకరోజు హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇప్పుడేం కాదులే, ఇలా కాదులే, ఏం జరగట్లేదులే. అందుకని బైబిల్ కూడా పాపము చేసిన వెంటనే ఫలితం రావట్లేదు కాబట్టి పాపం అంటే భయం లేకుండా పోతుందని బైబిల్లో చాలా డైరెక్ట్గా ఉంది. పాపం చేసిన వెంటనే ఏదైనా ఫలితం, ఈ తప్పిదం చేసిన కాబట్టే కదా నాకు ఇలా కలిగింది అనే ఆలోచన వెంటనే జరగట్లేదు కదా. అందుకనే విచ్చలవిడిగా పాపం చేయడానికి, విచ్చలవిడిగా బ్రతకడానికి పేరుకు మాత్రమే క్రైస్తవులు అనబడుతూ బ్రతుకుతున్నారు. కానీ ఏంటి అని ఆజ్ఞలు గైకొనడం. అందుకే నేను బైబిల్ స్టోరీలు చెప్పాను, మీరు ఎక్కువగా పత్రికలన్నీ చదివితే, క్రొత్త నిబంధన పత్రికలన్నీ చదివితే, ద్వితీయోపదేశకాండం 18 నుంచి 16 నుంచి 18, 20 అధ్యాయాలన్నీ చదివితే ఆజ్ఞలన్నిటినీ నూతన నిబంధనలో యేసు ప్రభు కావచ్చు, తన శిష్యులు కావచ్చు, ఏ విధంగా ఏ సందర్భంలో వాటిని ఉదహరించి చెప్పారో మనకు అర్థమైపోతుంది. వీటిని బట్టి మన ప్రవర్తనను మనం కాపాడుకోవచ్చు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. కాబట్టి దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నవాడు ఏం గైకొనాలి? ఆజ్ఞలు గైకొనాలి. అంటే ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొని అంటే అర్థం చేసుకొని వాటిని అనుసరిస్తుంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారు అని అర్థం. ఏంటి ఆ ఆజ్ఞలు?
అని యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి ఆయన శోధిస్తూ అడిగిన సందర్భాల్లో మనం చూస్తాం. మీరు కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం అనుకుంటాను. చూడండి, పై వచనం చదివితే ఈ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభుని అడిగితే ఆయన అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. ఏంటి అంటే నువ్వు యేసు ప్రభుని ఎరిగి ఉన్నా అని చెప్పుకుంటే నువ్వు దేవుని ప్రేమించు. దానికి కూడా ఒక అర్థం ఉంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే, మీరు అదే యోహాను రాసిన 2వ పత్రిక అనుకుంటాను, చూడండి. లేకుండా మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటియే దేవుని ప్రేమించుట. ఏముంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటియే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. అంటే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునేవాడు కూడా ఏం కలిగి ఉంటాడు? ఆజ్ఞలను అర్థం చేసుకుంటాడు. అంటే మన జీవితంలో దేనికైనా ఈ లోకం మొదటి ప్రాముఖ్యత, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవుని చిత్తానికి ఇవ్వాలి, దేవుని ఉద్దేశానికి ఇవ్వాలి, దేవుని చెప్పినట్టుగా నడవాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి అనే ఆలోచనతో బ్రతకడమే మొదటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించడం. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావంటే ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకోవడమే. అందుకంటాడు ఒకడు దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనడమే. అందుకని ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని ఉంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, భారమైనవి కాదు, ఆయన చెప్పినట్టుగా బ్రతకడమే. ఒక సీక్రెట్ చెప్పనా, మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే చాలా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఆయన వాక్యం ఏం చెప్పిందో, ఆయన ఆజ్ఞలు ఏవైతే చెప్పాడో వాటిని అనుసరించి నడిస్తే చాలు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, మీరు నా ఆజ్ఞను అనుసరించవలని నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ ఆజ్ఞను అనుసరిస్తే మీ క్షేమము నది వలె, సముద్ర తరంగ వలె విస్తరంగా ఉంది. అందుకనే దావీదు అంటాడు, నీ ఆజ్ఞల తట్టు, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలని నాకు తృష్ణ కలుగుతుంది. కారణం ఏంటంటే నీ ఆజ్ఞలు నాకు నెమ్మది కలుగజేస్తాయి అంటున్నాడు. అది చాలా లోతైనటువంటి సబ్జెక్ట్, ఆలోచన. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మొట్టమొదట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవునికి లోబడతాడు. దేవుని ప్రేమిస్తే దేవుని మాటను అర్థం చేసుకుంటాడు. దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాడు. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలేంటో నేర్చుకుంటాడు. దేవుని ప్రేమిస్తే ఎక్కడ కూడా ఆయనకి ఇబ్బంది కలగకుండా, ఆయనకు నష్టం కలగకుండా, ఆయన పరువు పోకుండా బ్రతుకుతాడు. బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, తల్లిదండ్రులు ప్రేమించడం అంటే వాళ్ళు ముద్దు పెట్టుకోవడమో లేకుండా వాళ్ళతో ఉండడమో కాదు కదా. వాళ్ళకు పరువు నష్టం రాకుండా, పరువు తీయకుండా బ్రతకడమే. వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎవరా నిన్ను కన్నది అన్నట్టుగా ఉండకుండా జాగ్రత్తగా బతుకుతే చాలు. గమనించండి, దేవుని ఎరిగియు ఆయన దేవునికి మహిమపరచలేదు. ఇప్పుడు మనం కూడా దేవుని ఎరిగి ఉన్నాం, ఆయన రక్షకుడని ఎరిగి ఉన్నాం, ఆయన సత్యవంతుడని ఎరిగి ఉన్నాం, ఆయన పరిశుద్ధుడని ఎరిగి ఉన్నాం. మరి ఆయన ఎరిగియు ఆయన కోరుకున్నట్లుగా మహిమపరుస్తున్నామా? ఆయన ఎరిగినవాడు ఆయన ఆజ్ఞలు పాటించాలని బైబిల్ చెప్తూ ఉంటే ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామా? ఏంటి ఆయన ఆజ్ఞ అంటే, మొట్టమొదటిది ప్రధానమైనది అంటే ఆయన్ని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అందుకనే పౌలు కూడా ఆయన పునరుద్ధానంలో పాలివాడవున ఎట్లుదో ఎరుగు నిమిత్తము, ఆయన కృపలో పాలివారగుట ఎట్టుదో ఎరుగుడానికి, తెలుసుకోవడానికి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వద్దనుకొని
ఏమీ లేకుండా బ్రతుకుతా అని ఎట్లా పోషిస్తాడో, ఏమీ లేకుండా ఉంటా అని ఏ విధంగా బలపరుస్తాడో అని అన్నిటిని కాదనుకొని పెంటగా ఎంచుకొని దేవుని కృప మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆయన కృపను ఎరిగి ఆయన కనికరాన్ని కలిగి ఆ సత్యమును తను బ్రతుకులో కలిగి బ్రతకడం అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రేయలుడు హల్లెలూయా. దేవుని ఎరిగి ఉండటం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటమే. వాటిలో మొట్టమొదటిది ఏంటి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించడం. మన మనసులో ఒకటి ఉంటుంది, మన మనసులో కోరికలు ఉంటాయి, మన మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మనం ప్రేమించాం. అలా మనం దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కానీ ప్రేమించకపోతే మన భక్తి వ్యర్థమే. అందుకనే ఆయన తండ్రి చిత్తము ప్రకారం నడుచుకున్నవాడే, ఆయన చిత్తాన్ని ఎరుగు బ్రతుకున్నవాడే పరలోక రాజ్యం. అంతేగాని ఇష్టానుసారంగా మనం బ్రతుకుతే కాదు. అందుకని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ఎవరు చేరుతారు? ఆయన తండ్రి చిత్తం. అంటే ఏంటి? మన జీవితంలో మన బ్రతికినంత కాలము ఏమై ఉండాలి? ఆయన చిత్తం ఏంటో ఆ చిత్తము నెరవేర్చడానికి మనం బ్రతకాలి. ఆ చిత్తానికి లోబడడం మనం ప్రారంభిస్తే, బైబిల్లో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకునే మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఆ చిత్తానికి లోబడి బ్రతుకుతుంటే ఆటోమేటిక్గా అన్ని శ్రమలే కాదు, దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, మహోన్నతమైన కృపను మన జీవితంలో పొందుకోగలిగిన వారిగా ఉంటాం. కాబట్టి మొదటిగా దేవుని ఎరిగి ఉండడము అంటే దేవుని ఆజ్ఞలను గైకొని ఉండడం. ఏంటి దేవుని ఆజ్ఞలు అంటే? ఒకటి, ఆయన ప్రేమించడం. అయితే చాలామంది దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తారు. లోక స్నేహము దేవునితో వైరం. ఎవరైతే లోక స్నేహము చేస్తే వాడు దేవునికి శత్రు అవుతాడు. అంటే నువ్వు దేవునితో ఉండకుండా, దేవుని ప్రజలతో ఉండకుండా, లోకస్తులతో, లోక సంబంధమైన స్నేహాలు, అలవాట్లు, ఆచారబద్ధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవుని ప్రేమించిన వాడు కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునితో ఉంటావు, దేవుని బిడ్డలతో ఉంటావు, అలాంటి వారితో సహవాసం చేస్తావు. అంతేకాని లోక స్నేహము మనం చేయాలి. సరే, అది రెండో ఆజ్ఞ ఏంటంటే దాని కిందనే ఉంటుంది, చదవండి. 38 వచనం, మత్తయి సువార్త 22:38లో 39 చూడండి. నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ, దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలు ఆధారమై ఉన్నవి. ఇవి రెండు ఆజ్ఞలో ద్వితీయోపదేశకాండం 6:4లో ఒకటి, లేవికాండం 18:18లో ఒకటి ఉంటుంది. ఈ రెండు ఆజ్ఞలను దేవుడు చెప్తూ యేసు ప్రభు బోధించిన సత్యాన్ని కానీ మనం గమనిస్తే, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలోకి రండి. 5:43, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువు ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులగునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించండి. ధర్మశాస్త్రం ఏముంటుందంటే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తుంది, కానీ శత్రువును ద్వేషించండి. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ పొరుగువాన్నే కాదు, శత్రువును కూడా ప్రేమించాలి. ఈ రోజుల్లో పొరుగువాన్నే ప్రేమించాం, శత్రువుని ప్రేమిస్తారా అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఎరగని వారు, దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు హృదయంలో ఏముంటుంది? ద్వేషం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం తెలుసుకోలేని వాళ్ళు, దేవుని ఎరిగి అంటే ఆయన ఆజ్ఞలు ఎరగని వారు, వాళ్ళ బ్రతుకులు ఏముంటుందంటే కోపం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ఉంటే రెండో ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎవడు నీ పొరుగువాడంటే అవసరంలో ఉన్నవాడు, ఎవడు నీ పొరుగువాడంటే అపాయంలో ఉన్నవాడు, ఇబ్బందులో ఉన్నవాడు, కష్టంలో ఎవడో బాధపరిచి పడవేసిన వాడు. అలాంటి వారి విషయంలో మనము వారిని పరామర్శించగలిగిన స్థితిలోకి రావాలి. కానీ చాలామంది పొరుగు వారిని ప్రేమించరు, తోటి వారిని ప్రేమించవు, సంఘస్థులను ప్రేమించవు, పక్కన కూర్చున్న వారిని ప్రేమించవు, మాట్లాడుతున్న వారిని ప్రేమించవు,
వారితో సమాధానంగా ఉంటావు. నువ్వు దేవుని ఎరిగినవాడు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు అబద్ధికుడివి. అబద్ధికులు ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. దానికి డైరెక్ట్ రూట్ ఇంకా మధ్యలో ఏం లేదు. నువ్వు అబద్ధికుడిగా నువ్వు దేవుని ఎరిగి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ పక్కవారిని ద్వేషిస్తూ అసూయపడుతూ అన్యాయం చేస్తూ అక్రమంగా వారి మీద దుర్భాషలాడుతూ నిర్నిమిత్తంగా ద్వేషం పెంచుకొని ఉంటే నువ్వు దేవుని ఎరగని వాడవే, నువ్వు అబద్ధికుడవు. అందుకని అదే మాట అదే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కింది భాగంలో మనం చదివితే, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. తర్వాత దాని కింద 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు ద్వేషించేవాడు చీకటిలోనే వాడు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకొనొచ్చు, సహోదరుని ద్వేషిస్తూ ఉంటే మనం ఎలాంటి వాళ్ళమంటే అబద్ధికులం. అందుకని ప్రేమ గురించి బైబిల్లో ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ప్రేమ దోషములను కప్పుతుంది. సహోదర ప్రేమ అంటే సహోదరుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి, భావోద్వేగాలను వాళ్ళు అదుపు చేసుకోలేని కొందరు ఉంటారు, కోపం ఉంటుంది, నచ్చని వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. కానీ వాటన్నిటిని తాలుకొని ప్రేమను కనపరచడమే ప్రేమ, వాళ్ళన్నిటిని భరించడమే ప్రేమ, వాటిని అర్థం చేసుకోవడమే ప్రేమ, బలహీనతను అర్థం చేసుకుని బ్రతకడమే ప్రేమ. కాబట్టి సంఘములో ఉన్న నీవు సహోదర ప్రేమ, నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బలహీనతను ప్రేమించడం, ఒకవేళ తెలుసో తెలియక తప్పు చేసింటే సర్దుకొనిపోవడం, ఒకవేళ సంధి కుదిరితే సమాధానపడడం, ఇవన్నీ కూడా ప్రేమ. మాట మాట్లాడవు, నమస్కరించవు, వందనము చెప్పవు, నీ బ్రతుకుతావు. నువ్వు వస్తావు, మందిరానికి వస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, పాట పాడతావు, ఆరాధన పాల్గొంటావు, బల్ల తీసుకుంటావు, నువ్వు ఇంటికి వెళ్తావు. నీది భక్తి ఎట్లా అవుతుంది? నువ్వు దేవుని ఎరిగితే నీ సహోదరుని ప్రేమిస్తావు. నువ్వు ఇక్కడే తీర్పు పొందిపోతున్నావు. మనకు తెలుసు పరిసేయుడు సుంకరి ఇద్దరికి వస్తే పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? వానికి నీకు పెద్ద తేడా లేదు కదా, వాడు పలాని వాడు, అలాంటి వాడు దుర్మార్గుడు, వాడు దోషి, పాపంలో బ్రతుకుతున్నాడు అనుకొని నువ్వు నీతిమంతుడిగా నువ్వు అనుకుంటూ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థన అంగీకరించడు కదా. ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలండి. అది చాలా కష్టం. ప్రేమతో ఉండడం అనేది కష్టం, ప్రేమించడం కష్టం. అందుకని దాన్ని ఈజీగా చెప్పట్లేదు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాము. మన పొరుగు వాని విషయంలో మన తలంపు ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది? తిరస్కరించే మనస్తత్వం, లేకుంటే వారిని దెప్పిపడిచే మనస్తత్వం, లేకుంటే వాళ్ళని అసూయతో, కుళ్ళుతో, మత్సరంతో ఉండే మనస్తత్వం ఉంటే నువ్వు ఎట్లా నేను దేవుని ఎరిగి ఉన్నావు అని చెప్పుకుంటావు. అందుకని నువ్వు దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొని నువ్వు కానీ ద్వేషం ఉంటే, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడవు. దేవుని ప్రేమ నీలో లేదు. నువ్వు దేవుని ఎరగలా, కేవలం అడ్డు పెట్టుకుంటున్నావు. నువ్వు గొప్పవారిగా లోకానికి కనిపించడానికి, మంచిదానికి లోకానికి కనిపించడానికి ఒక ముసుగేసుకుంటున్నావు అంతే. దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? ఆయన ప్రేమిస్తారు. ఆయన ప్రేమించడమే కాదు, మనుషులను కూడా ప్రేమిస్తారు. మన దేవుని ప్రేమిస్తాం, మనుషులు ప్రేమించాం. అందుకని బైబిల్లో ఆయనకు భయపడి తన దాసునికి లోబడివాడు ఎవడు అంటాడు. భయం ఆయనతో ఉండాలి. లోబడి ఉండేది ఎవరితో అంటే సేవకునికి లోబడాలి. చాలామంది దేవుడిని ప్రేమిస్తారు కానీ తోటి వారిని ద్వేషిస్తారు. అందుకని అంటాడు కనిపించని దేవుణ్ణి అంటే కనిపించే సహోదరుని ప్రేమించలే నీవు, కనిపించని దేవుని ప్రేమించడమా అది ఒట్టిదే అంటాడు. పరిచయులకు ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఏం చేశారంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండవలసిన వాళ్ళు అన్ని చూసుకోవాల్సింది, వాళ్ళు సన్మానించాల్సింది వాళ్ళు. ఆ బాధ్యత మాత్రం ఇది దైవార్పితం, ఈ పని అంతా దేవునికి అప్పచెప్పాం, మేము దేవుని పని చేస్తున్నాం, ఇది మా బాధ్యత కాదని తప్పుకుంటున్నాం. ఎంత దారుణం కాదు. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన్ని ప్రేమిస్తాడు.
దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నవాడు నీ తోటి సహోదరుని ప్రేమిస్తాడు. నేనంటాను మనసు ప్రార్థనలు ఉండవని చెప్పట్లా, ఉంటాయి. అది జీవితాంతం ఉండకూడదు, లాగకూడదు. వాటిని బట్టి మత్సరాన్ని పెంచి పోషించుకోకూడదు. మత్సరాన్ని బట్టి కుట్రలు కుతంత్రాలు చేయకూడదు. మత్సరాన్ని బట్టి పగలు ప్రతీకారాలకు పోకూడదు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. మనం భక్తిహీనులమై ఉండగానే ఆయనకు విరోధంగా బ్రతికినప్పటికీ కూడా ఆయన ప్రేమించినట్లుగా నిన్ను వలె నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీ బలహీనతలో నువ్వైతే అడ్జస్ట్ అవుతావు, నా తప్పైపోయిందో నిన్ను నువ్వు సమర్థించుకుంటావు. అలానే ఎదుటివారు తప్పిదం చేసినప్పుడు, ఎదుటివారు ఏదైనా చేసినప్పుడు అర్థం చేసుకోగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. మనదైతే ఒక లెక్క, ఎదుటి వారిదైతే ఒక లెక్క అన్నట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. అది ప్రేమే కాదు. అందుకని దేవుని ఎరిగినవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. నువ్వు సహోదరుని మీద కొండేలు చెప్తూ, పాపం చెప్తూ, వాని గురించి చాడీలు చెప్తూ, వాని గురించి ఏదంటే అది పుకారు పుట్టిస్తుంటే అది నువ్వు సహోదర ప్రేమ నీలో లేదు. కేవలం నువ్వు ఒక అబద్ధికుడు. ఒకవేళ నీ కాలం జరగవచ్చు. అందుకనే నేను ధ్యానం చేస్తున్నప్పుడు గోధుమలతో పాటు ఏం చేస్తాయి, గురుగులు కూడా పెరుగుతాయి. కానీ ఒక రోజు వస్తుంది తీసి పక్కన పడేస్తారు. కాబట్టి మనము దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేయాలి? మొదట దేవుని ప్రేమించాలి. 2 ఏం చేయాలి? సహోదరులను ప్రేమించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి. 3 దేవుని ఆజ్ఞని గైకొనడం అంటే మూడవది ఒక మాట చూసుకుందాం. చూడండి త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. 3వది ఏంటి? దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నవాడు ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకుంటాడు. ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. సో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే మన సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్లో రాయబడింది. మీరు కానీ అదే పేతురు రాసిన మొదటి పత్రిక 14-16 వచనాల్లో కింద వచ్చిన చదండి. మీరును వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన యందు. అసలు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధతలో ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే మనం చెప్పుకున్నాం, దాని గురించి సుదీర్ఘంగా మనం చెప్పుకున్నాం. పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారని రోమీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి 3వది ఏంటి? ఎరిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడికి ఉండాలి. సమస్త ప్రవర్తనలో అంటే మన మాటలో, మన క్రియలో, మన చూపులో, మన ప్రవర్తన అంతా. ప్రవర్తన అంటే అది చూపు, ఆలోచన, మాట ఇవన్నీ కూడా ప్రవర్తన కింద వస్తాయి. కాబట్టి అందుకనే మాటలోనూ క్రియలోనూ ఎవడు నిన్ను తృణీకరియకుండా నువ్వు జాగ్రత్త పడు తిమోతి అని చెప్తుంటాడు. కాబట్టి సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులమై ఉండాలి. యేసేపు అలాంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అన్నలు ద్వేషించారు, అన్నలు అసూయపడ్డారు, అన్నలు గుంటలు పడేశారు, అన్నలు అమ్మివేశారు. పోతిఫర్ ఇంట్లో ఆమె నిందమోపింది. సో ఇక్కడ ఎక్కడ చూసినా సరే అన్ని విషయాల్లో కూడా ఆయన ఎక్కడ మెదురు మాట్లాడేది అన్నిటికీ దేనికి ఒప్పుకొని ఆ పరిశుద్ధ ప్రవర్తన ప్రకారం ఆయన కూడా పరిశుద్ధంగా బ్రతికాడు. కాబట్టే ఒకరోజు ఆయన ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. నేను అంటాను, దేవుని ఎదుట మనం నిలబెట్టేది కూడా ఆస్తిపాస్తులు కాదు, ఓన్లీ పరిశుద్ధతనే కదా. ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికే పరిశుద్ధాత్ముడు మనకు భాగ్యం ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొంది మనం పరిశుద్ధుడిగా ఆ పరిశుద్ధిని సంపూర్ణత చేసుకొని ఏమవ్వాలి? దేవుని రూపంలోకి మార్చబడాలి. అందుకని మనం చెప్పుకుంటాం కదా, ఒకవేళ దేవుడు పెరుగు అనుకోండి పెరుగు కాదు, మనం పాలు. ఇప్పుడు మనం కూడా పెరుగుగా మారాలి. ఏం చేయాలమ్మా? తోడేయాలి. ఎంత వేస్తారా? అంత వేస్తారు. అంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి
ఆ పరిశుద్ధతలోకి మనం మార్చడానికి అంత పరిశుద్ధత మనకిచ్చాడు. ఈ పరిశుద్ధతను బట్టి మన ప్రవర్తన సరిచేసుకుంటూ పరిశీలించుకుంటూ ఆ పరిశుద్ధతలోకి, ఆ పరిశుద్ధమైన రూపంలోకి ఒకరోజు మార్చబడడానికి పరిశుద్ధతలో పాలు, పరిశుద్ధాత్మలో పాలు మనకు దయచేశాడు, భాగం ఇచ్చాడు, కాస్త ఇచ్చాడు. అందుకనే ఇంకొక మాట, అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంచండి. 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటము ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటం దేవుని చిత్తం. మొదట ప్రభు నీ చిత్తము నాకు తెలియచే ప్రభు అంటే, ఆ చిత్తం ఏంటి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండరా బాబు అని తెలియదు. ముందు నువ్వు పరిశుద్ధంగా బ్రతకడము దేవుని చిత్తం. అంటే ఏంటి? సమస్త ప్రవర్తనలో, మాటలో తొలకుండా, చూపులో మేరకుండా, ఆలోచనలో దాటకుండా, సమస్త ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని ప్రేమిస్తాడు. 2 సహోదరుని ప్రేమిస్తాడు. 3 తన్ను ప్రేమించుకొని దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తాం? మొదట మనల్ని ప్రేమిస్తాం, తర్వాత దేవుని ప్రేమిస్తాం, తర్వాతనే మన పొరుగువాన్ని ప్రేమిస్తాం. చూడండి, మొదట మనం, దేవుడు కావాలి కాబట్టి దేవునితో పాటు బంధం, బంధుత్వాలు, మనుషులు, అంతే. కానీ వాక్యం నుంచి మొదట దేవుడు, తర్వాత నీ పొరుగువారు, తర్వాతనే నీవు. కాబట్టి నీ ప్రవర్తనను చూసుకోవాలి. ఆ ప్రవర్తనలు కూడా ఏమై ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగిన స్థితిలో నీ బ్రతుకు ఉండాలి. దానికోసం జాగ్రత్త పడాలి. ఎట్లా సంపాదించాలి, ఏ విధంగా అభివృద్ధి పొందాలి అనేది కాదు, నీ జీవితం ఎట్లా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎక్కడ మన మాటలు మీరిపోతున్నామేమో అని జాగ్రత్తగా మన ఘట్టాన్ని, మన శరీరాన్ని జాగ్రత్త పరచుకోవడమే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఆ వాక్యాన్ని గైకొనాలి. 4వదిగా ఒక మాట చూసుకుందాం. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని ఎరిగినవాడు ఎవరితో ఉంటాడు? దేవునితో ఉంటాడు, దేవుని ప్రజలతో ఉంటాడు, కానీ లోకముతో ఉండడు. నేనంటాను, నువ్వు లోక స్నేహము చేస్తే, లోకస్తులతో ఉంటే నువ్వు దేవుని ఎరిగినవాడు కాదు. పైపెచ్చు దేవుడు నీకేమవుతాడు? శత్రు అవుతాడు. దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచడం అంటే ఏంటి అంటే, ఒకటి, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలని సత్యాన్ని ఎరిగి ఉండాలి. 2వది, ఆయన తప్ప ఈ లోకంలో దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అని సత్యాన్ని ఎరిగి ఆయనకు లోబడి బ్రతకాలి. అంత మాత్రమే కాదు, మన తోటి వారిని మనం ప్రేమించాలి. అంత మాత్రం కాదు, పరిశుద్ధతలో మన జీవితాన్ని కాపాడుకోవాలి. 4వది ఏంటంటే, లోక స్నేహము మనం చేయకూడదు. మనకు తెలుసు యెహోషాపాతు రాజు ఎంతటి గొప్ప రాజో మనకు తెలుసు. అయితే ఎవరితో వియ్యముందాడు? ఆహాబు రాజుతో వియ్యముంది. అంటే తన కొడుకును ఆహాబు యొక్క కూతురికి ఇచ్చాడు. ఎవరామె? అతల్య. యెహోషాపాతు యొక్క రాజు కుమారుడు యెహోరామును అంటే ఆహాబు యొక్క కూతురు, అంటే యెజెబెలు యొక్క తల్లి ఆమె యెజెబెలు, కూతురు అతల్యాకి ఇస్తే, అతల్య గురించి మీకు తెలుసు కదా, దేవునికి ఇష్టానుసరణ రాజ్యాన్ని చాలా దారుణంగా మార్చేసింది. పిల్లలకు దుర్మార్గం ప్రవర్తన నేర్పించింది. యూదా రాజులలో నీచమైన, అంటే ఆ యొక్క సామ్రాజ్యంగా మార్చబడింది కొంతకాలం. కారణం ఏంటంటే, ఒక అన్య స్త్రీని, దేవుని ఎరగనటువంటి స్త్రీని, దైవ భక్తి లేని స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్న దాన్ని బట్టే. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బు చూస్తారు,
పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే ఉద్యోగం చూస్తారు. అబ్బాయి ఉద్యోగస్తులే, ఏం కాదు మన అమ్మాయి బాగా బతుకుద్దిలే అనుకుంటారు. వాడు మారు మనసు ఉండదు, తాగుబోతుతనం ఉంటుంది, విచ్చలుడికి బతుకుతుంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత సమాధానం లేనిది, డబ్బు ఉంటుంది కానీ ప్రేమ ఉండదు, డబ్బు ఉంటుంది సమాధానం ఉండదు, అలా బతుకుతుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు విశ్వాసితో విద్యోడుగా ఉండాలని ఆలోచన చేయట్లేదు. ఎవరొకరులే లోకంలో అనుకుంటున్నారు. పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తే ఆలోచనలు మారిపోతున్నాయి. దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్మిన వారితో కష్టమైన నష్టమైన ఒక ఆలోచనతో బ్రతకగలిగినటువంటి దైవికమైన వివాహ వ్యవస్థలకి రాగలిగినటువంటి వారితో సంబంధాలు పెట్టుకోవాలన్న ఆలోచన మర్చిపోయి, ఒకవేళ కన్వర్టెడ్ మారు మనసు పొందిన మా కులమోలే కావాలి, మా మతమోలే కావాలి అనుకునే ఆలోచన. అంటే ఏం మారు మనసు పొందారు వాళ్ళు దేవుని ఎరిగిన ఏం పోలేదు, కులం పోలేదు. దేవుని నమ్మిన బిడ్డ ఉంటే చాలు అని ఆలోచనతో బ్రతకట్లేదు. ఏం తెలుసుకున్నారు దేవుని గురించి? కాబట్టి దేవుని ఎరిగియు అలా మహిమ పరచకపోతే ఏం జరుగుతుందంటే, దేవుడు మనల్ని కూడా ఈ లోక సంబంధం ఇచ్చేలా జరిగించడానికి వదిలేస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన రక్షకుడని ఎరిగి, మన విమోచకుడని ఎరిగి, పరిశుద్ధుడని ఎరిగి ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అందుకనే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకున్నవాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. మనం ఆయన ఇప్పుడు ఒకవేళ అలా గైకొనలేదనుకోండి, మన క్రియల ద్వారానే ఆయన ఎరగని వారంగా చెప్పబడతామని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి. మన క్రియలు, దేవుని నమ్మితే ఇలా ఎందుకు బ్రతుకుతాడు, దేవుని ఎరిగితే ఇలా ఎందుకు చేస్తాడు, దేవుని నమ్మితే ఇలా ఎందుకు మాట్లాడతారు అనే మాటలు మన గురించి వినిపిస్తున్నాయంటే అర్థమేంటే, మన క్రియల ద్వారా దేవుని మహిమపరచట్లేదు. మన క్రియల ద్వారా దేవుని ఎరగమన్నట్లుగానే బ్రతుకుతున్నాం. కాబట్టి నీ క్రియలు ఎలాంటివి? విశ్వాసంతో కూడా క్రియలు ఉన్నాయా లేకుంటే లేవా? కాబట్టి దేవుని ఎరుగున్నవాడు ఎవరంటే ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు. ఆయన ఆజ్ఞలు గైకున్నవాడే దేవుని ప్రేమించేవాడు. అలా దేవుని ప్రేమించడమే మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని ప్రేమించడం అంటే దేవునికి లోబడటం. అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టి కుమారుడు ఎంతగా ప్రేమించినా దేవుడు అడగగానే ఇచ్చేసాడు. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. నా దేవుడు కోరుకుంటే ఏదైనా నేను చేస్తాను. మన జీవితాల్లో ఏదైనా చిన్నది జరిగితే, ఏదైనా చిన్నది కోల్పోతే, ఏదైనా చిన్నది రాకపోతే ఎంతగా బాధపడతాం. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆయన చిత్తానికి ఒప్పుకుంటాం. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆయనకు మన జీవితానికి ఆయనకు సమర్పించుకుంటా, నీ చిత్తము ప్రభువా అని. కాబట్టి ఈరోజు ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావా? నీ క్రియల ద్వారా దేవుని ఎరగనట్లుగానే బ్రతుకుతున్నావు. నువ్వు చీకటిలోనే ఉన్నావు, నువ్వు అబద్ధికురాలివి. కాబట్టి దేవుని ప్రేమ వానిలో లేదు అని రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుని ఎరిగి ఉన్నామని ద్వేషము, పగ ఉంటే నువ్వు అబద్ధికుడివి. ఎవడు? సాతాను. వాడు మొట్టమొదటి నుంచి అబద్ధికుడును దొంగ అయి ఉన్నాడు. నువ్వు అబద్ధికుడు అయితే ఎవరి సంబంధివి? సాతాను సంబంధం. పైకి మాత్రమే వెలుగుదూత వేషం వేసుకొని, నీతి పరిచారకులు వేషం వేసుకొని బతుకుతున్నావు అంతే. నీ హృదయం అంతా రోత, నీ హృదయం అంతా పాపం, నీ హృదయం అంతా అవినీతి, నీ హృదయం అంతా మత్సరం. దేవుని ఎరిగితే ఏమి ఉండవు. ప్రేమిస్తావు, భరిస్తావు, సహిస్తావు, ప్రేమనే చూపుతావు, పరిశుద్ధంగా బ్రతుకుతావు, నీతిగా బ్రతుకుతావు. దేవునికి నీ జీవితాన్ని నీతిగా అప్పచెప్పుకుంటాం. ఇది దేవుని ఎరిగిన వారి యొక్క లక్షణాలు. తలలో వంచిన మనం దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయనను దేవునిగా మహింపరచలేని స్థితిలో ఉన్నావేమో. దేవునిని ఎరిగి ఉండి ఆయన ఆజ్ఞలు గైకొనట్లేదా? నువ్వు అబద్ధికుడివి. ఈరోజు పరిశీలించుకుందాం. అవునయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ, భక్తి చేసుకుంటున్నామని చెప్పుకుంటూ అబద్ధికులుగా బ్రతుకుతున్నామయ్యా. ప్రేమ లేని వారిగా బ్రతుకుతున్నాం, సత్యం లేని వారిగా బ్రతుకుతున్నాం. ఇది నిజమైన విశ్వాసం కాదు. ఇది నిజంగా నిన్ను ఎరిగి జీవించే జీవితం కాదు నాయన. ఈ రోజు నుంచి అయినా సరే, ఇదిగో నాయన, నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకునేవారు నీ ఆజ్ఞలు గైకొంటారు అనే మాటకు లోబడి నీ ఆజ్ఞలు ఏంటో తెలుసుకొని వాటిని గైకొంటూ వాటిని అనుసరిస్తూ
బ్రతికే ఉన్నతమైన దావీదు లాంటి జీవితం నాకు దయచేయండి. నీ ఆజ్ఞల వైపు నా కన్నులెత్తు. నీ ఆజ్ఞలు అనుసరిస్తూ క్షేమకరమైన జీవితాన్ని కొనసాగించగలిగిన స్థితి నాకు దయచేయండి. ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షితమైన జీవితం మా జీవితాలు కలుగజేసిన దేవుడు. ఆజ్ఞలు ప్రయోజనకరమైనవి, ఆజ్ఞలు దీపము లాంటివి అని చెప్పబడిన ఈ మాటలు మేము అర్థం చేసుకుని, ప్రభువా నీ ఆజ్ఞను పాటించట్లేదంటే చీకట్లో ఉన్న వాళ్ళమే, ఆజ్ఞ పాటిస్తే వెలుగులో ఉన్నవారమే. వెలుగులో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషించడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు అని ఇన్ని మాటలు వింటూ ఎదుటివారి పట్ల ద్వేషం, ఎదుటివారి పట్ల అసూయ, ఎదుటివారి పట్ల క్రూరం మత్సరం ఉంటుందంటే నిన్ను ఎరిగిలేమాయా, చెప్పుకుంటున్నావు. నీతో సరైన సంబంధం లేదు నాయనా. అలాంటి సరైన సంబంధం కలిగి నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకోగలిగిన స్థితిలో మా సాక్ష్యం ఉండినట్లుగా, నీలాగా బ్రతుకుతున్నామని అనేకులు చెప్పుకునేటట్లుగా మా బ్రతుకు ఉండినట్లుగా నీ ఉన్నతమైన కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకోవడం అంటే ఒప్పుకోవడమే కాదు, తెలుసుకోవడమే కాదు, నీతో సరైన సంబంధం కలిగి ఉండడం, నీ ఆజ్ఞలను తెలుసుకొని ఉండడం, ఆజ్ఞలు అనుసరించడం, గైకొని ఉండడం. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకునేవాడు ఆజ్ఞలు గైకొంటాడని చెప్పబడింది ప్రభువా. కాబట్టి ఇక మీదటి నీ ఆజ్ఞలు ఏంటో తెలుసుకొని వాటి ప్రకారంగా బ్రతికితేనే నిన్ను ఎరిగి ఉన్నాము వారమనే సత్యం. అలా బ్రతకగలిగిన భాగ్యం ఇవ్వండి. నిన్ను ఎరిగి ఉన్నామనేవాడు ఆజ్ఞలు గైకొంటాడు. వాటి మొదటి నిన్నే ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించకూడదు. నీకే సంపూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించాలి, నిన్ను ప్రేమించాలి నాయన. పొరుగువారిని ప్రేమించాలి, విశ్వాసంతో జీవించాలి, పరిశుద్ధతో బ్రతకాలి. ఇవే కదా ప్రభు ఆజ్ఞల యొక్క సారాంశం. ఇలా బ్రతుకుతూ మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడగలిగినటువంటి బ్రతుకు మాకు కలిగించమని, మాతో మాట్లాడిన వారు, మాతో స్నేహం చేస్తున్న వారిలో నిన్ను మేము కనపరచగలిగిన భక్తి మాకు అనుగ్రహించమని, మేము ఎక్కడ ఉన్నా సరే సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడి అన్నట్లుగా మా మాట, మా ఊహ, మా తలంపులు, మా ఆలోచనలు, మన చూపు అన్నీ కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటూ నిన్ను ఎరిగిన వారి సృహలో మేముంటూ బ్రతకగలిగిన భాగ్యం అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటూ ఉన్నతమైన భాగ్యం పొందిన బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నీకే మహిమ తెచ్చుకోమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆ విధంగా తలలు వంచండి.